నమస్కారం. తెలుగు మీనింగ్ ఛానల్‌కు స్వాగతం. ఈ వీడియో లెసన్ 13లో మనం డైలీ లైఫ్‌లో ఉపయోగించే 20 ముఖ్యమైన ఇంగ్లీష్ పదాలను, వాటి అర్థాలు మరియు ఉదాహరణలతో నేర్చుకుందాం. ఇంగ్లీష్‌ను సులభంగా నేర్చుకోవడానికి ఈ క్లాస్‌ను చివరి వరకు చూడండి. లెట్స్ స్టార్ట్. రూరల్. రూరల్ని తెలుగులో గ్రామీణ అంటాం. దే లివ్ ఇన్ అ రూరల్ ఏరియా. దే లివ్ ఇన్ అ రూరల్ ఏరియా. వారు గ్రామీణ ప్రాంతంలో నివసిస్తున్నారు. రూరల్ లైఫ్ ఈజ్ అ పీస్ఫుల్. రూరల్ లైఫ్ ఈజ్ పీస్ఫుల్. గ్రామీణ జీవితం ప్రశాంతంగా ఉంటుంది. డ్రైన్. డ్రైన్ని తెలుగులో కాలువ, డ్రైనేజ్, డ్రైన్ అంటాం. వాటర్ ఫ్లోస్ ఇంటూ ద డ్రైన్. వాటర్ ఫ్లోస్ ఇంటూ ద డ్రైన్. నీరు కాలువలోకి ప్రవహిస్తుంది. ది డ్రైన్ ఈజ్ వెరీ డర్టీ. ది డ్రైన్ ఈజ్ వెరీ డర్టీ. కాలువ చాలా మురికిగా ఉంది. స్లామ్. స్లామ్ని తెలుగులో స్లామ్, గట్టిగా విసిరి వెయ్యు, బలంగా మూత వెయ్యు అంటాం. హీ స్లామ్డ్ ద డోర్. హీ స్లామ్డ్ ద డోర్. అతను తలుపు గట్టిగా కొట్టాడు. ఐ హర్డ్ అ లౌడ్ స్లామ్. ఐ హర్డ్ అ లౌడ్ స్లామ్. నాకు పెద్ద చప్పుడు వినిపించింది. రిలై. రిలైని తెలుగులో ఆధారపడతారు అంటాం. వి రిలై ఆన్ రెయిన్ ఫర్ క్రాప్స్. వి రిలై ఆన్ రెయిన్ ఫర్ క్రాప్స్. పంటల కోసం మేము వర్షం మీద ఆధారపడతాము. ఐ డోంట్ రిలై ఆన్ ఎనీ వన్. ఐ డోంట్ రిలై ఆన్ ఎనీ వన్. నేను ఎవరిపైనా ఆధారపడను. లేప్. లేప్ని తెలుగులో ఒళ్ళలో కత్తిరించడం అంటాం. షీ పుట్ ద బుక్ ఆన్ మై లేప్. షీ పుట్ ద బుక్ ఆన్ మై లేప్. ఆమె పుస్తకం నా ఒళ్ళలో పెట్టింది. ది బేబీ ఈజ్ ఆన్ మై లేప్. ది బేబీ ఈజ్ ఆన్ మై లేప్. పాప నా ఒళ్ళలో ఉంది. పాప నా ఒళ్ళలో ఉంది. ఫ్యాంటసీ. ఫ్యాంటసీని తెలుగులో ఫ్యాంటసీ, ఊహా చిత్రం అంటాం. హీ లైక్స్ టు రీడ్ ఫ్యాంటసీ బుక్స్. హీ లైక్స్ టు రీడ్ ఫ్యాంటసీ బుక్స్. అతనికి ఫ్యాంటసీ పుస్తకాలు చదవడం ఇష్టం. ఇన్ హిస్ ఫ్యాంటసీ హీ ఈజ్ అ హీరో. ఇన్ హిస్ ఫ్యాంటసీ హీ ఈజ్ అ హీరో. అతని ఊహలో అతను ఒక హీరో. ఫ్యూనరల్. ఫ్యూనరల్ని తెలుగులో అంత్యక్రియలు, దహనక్రియ అంటాం. షీ క్రైడ్ ఎట్ హర్ ఫ్రెండ్స్ ఫ్యూనరల్. షీ క్రైడ్ ఎట్ హర్ ఫ్రెండ్స్ ఫ్యూనరల్. ఆమె తన స్నేహితురాలు అంత్యక్రియలో ఏడ్చింది. ది ఫ్యూనరల్ వాజ్ హెల్డ్ ఎట్ ద చర్చ్. ది ఫ్యూనరల్ వాజ్ హెల్డ్ ఎట్ ద చర్చ్. చర్చిలో అంత్యక్రియలు జరిగాయి. ట్రాన్సిట్. ట్రాన్సిట్ని తెలుగులో రవాణా, ప్రయాణిస్తం, తీసుకెళ్ళటం అంటాం. ది ప్లేన్ ఈజ్ ఇన్ ట్రాన్సిట్ టు ఇండియా. ది ప్లేన్ ఈజ్ ఇన్ ట్రాన్సిట్ టు ఇండియా. విమానం భారతదేశానికి
ప్రయాణిస్తుంది. ది లెటర్ ఈజ్ స్టిల్ ఇన్ ట్రాన్సిట్. ది లెటర్ ఈజ్ స్టిల్ ఇన్ ట్రాన్సిట్. ఆ ఉత్తరం ఇంకా రవాణాలోనే ఉంది. ఆ ఉత్తరం ఇంకా రవాణాలోనే ఉంది. పొటెన్షియలీ. పొటెన్షియలీని తెలుగులో సంభావ్యంగా, బహుశా అంటాం. దిస్ ఐడియా ఈజ్ పొటెన్షియలీ గుడ్. దిస్ ఐడియా ఈజ్ పొటెన్షియలీ గుడ్. ఈ ఆలోచన బహుశా మంచిదే. షీ కుడ్ పొటెన్షియలీ హెల్ప్ అస్. షీ కుడ్ పొటెన్షియలీ హెల్ప్ అస్. బహుశా ఆమె మనకు సహాయం చేయగలదు. రూమర్. రూమర్ని తెలుగులో పుకారు, ఆధారం లేని వార్త అంటాం. ఐ డోంట్ బిలీవ్ ఇన్ రూమర్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ రూమర్. నేను పుకారాలను నమ్మను. ఐ నెవర్ మేక్ డిసిజన్స్ బేస్డ్ ఆన్ రూమర్స్. ఐ నెవర్ మేక్ డిసిజన్స్ బేస్డ్ ఆన్ రూమర్స్. నేను ఎప్పుడు పుకారాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోను. జాయంట్. జాయంట్ని తెలుగులో దిగ్గజం, పెద్ద, అతి పెద్ద అంటాం. ఐ సీ అ జాయింట్ ఎలిఫెంట్. ఐ సీ అ జాయింట్ ఎలిఫెంట్. నాకు ఒక పెద్ద ఏనుగు కనిపిస్తుంది. దిస్ ఈజ్ అ జాయంట్ ట్రీ. దిస్ ఈజ్ అ జాయంట్ ట్రీ. ఇది ఒక పెద్ద చెట్టు. అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ని తెలుగులో పరిశీలన, గమనించడం అంటాం. హర్ అబ్జర్వేషన్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. హర్ అబ్జర్వేషన్ వాజ్ వెరీ హెల్ప్ఫుల్. ఆమె పరిశీలన చాలా ఉపయోగకరంగా ఉంది. హిస్ అబ్జర్వేషన్ వాజ్ క్విక్ అండ్ అక్యురేట్. హిస్ అబ్జర్వేషన్ వాజ్ క్విక్ అండ్ అక్యురేట్. అతని పరిశీలన త్వరగా మరియు ఖచ్చితమైనది. హ్యాపీలీ. హ్యాపీలీని తెలుగులో ఆనందంగా, సంతోషంగా అంటాం. హీ స్మైల్డ్ హ్యాపీలీ. హీ స్మైల్డ్ హ్యాపీలీ. అతను ఆనందంగా నవ్వాడు. హీ లివ్స్ హ్యాపీలీ విత్ హిస్ ఫ్యామిలీ. హీ లివ్స్ హ్యాపీలీ విత్ హిస్ ఫ్యామిలీ. అతను తన కుటుంబంతో సంతోషంగా జీవిస్తున్నాడు. స్పాయిల్. స్పాయిల్ని తెలుగులో పాడు, నాశనం చెయ్యు అంటాం. డోంట్ స్పాయిల్ యువర్ ఫుడ్ బై లీవింగ్ ఇట్ అవుట్. డోంట్ స్పాయిల్ యువర్ ఫుడ్ బై లీవింగ్ ఇట్ అవుట్. మీ ఆహారాన్ని బయట వదిలేసి పాడు చేసుకోకండి. డోంట్ స్పాయిల్ యువర్ చిల్డ్రన్. డోంట్ స్పాయిల్ యువర్ చిల్డ్రన్. మీ పిల్లలను పాడు చేయకండి. రికమెండ్. రికమెండ్ని తెలుగులో సిఫారసు చేయండి అంటాం. ఐ రికమెండ్ రీడింగ్ దిస్ బుక్. ఐ రికమెండ్ రీడింగ్ దిస్ బుక్. ఈ పుస్తకం చదవమని నేను సిఫారసు చేస్తున్నాను. ఐ రికమెండ్ వాచింగ్ దట్ మూవీ. ఐ రికమెండ్ వాచింగ్ దట్ మూవీ. ఆ సినిమా చూడమని నేను సిఫారసు చేస్తున్నాను. పానిక్. పానిక్ని తెలుగులో భయం, విపరీత భయం అంటాం. డోంట్ పానిక్, ఐఎమ్ హియర్ టు హెల్ప్ యూ. డోంట్
panic. I am here to help you. భయపడకండి, మీకు సహాయం చేయడానికి నేను ఇక్కడ ఉన్నాను. Don't panic. Everything will be fine. Don't panic. Everything will be fine. భయపడకండి, అంతా బాగానే ఉంటుంది. మైనారిటీ. మైనారిటీని తెలుగులో తక్కువ సంఖ్యలో, అల్ప వయస్క, కురుతనం, మైనారిటీ అంటాం. He belongs to a minority group. He belongs to a minority group. అతను మైనారిటీ వర్గానికి చెందినవాడు. The minority has different views. The minority has different views. మైనారిటీ వర్గానికి భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. డమ్. డమ్ని తెలుగులో తెలివి తక్కువ, మూర్ఖతత్వం, నోరు లేని, మూగ, మాట లేని అంటాం. Don't do that. It's dumb. Don't do that. It's dumb. అలా చేయకండి, అది మూర్ఖతత్వం. I feel dumb today. I feel dumb today. ఈరోజు నాకు తెలివి తక్కువ అనిపిస్తుంది. ఎడ్జ్. ఎడ్జ్ని తెలుగులో అంచు, పదును అంటాం. ది బుక్ ఈజ్ ఆన్ ద ఎడ్జ్. ది బుక్ ఈజ్ ఆన్ ద ఎడ్జ్. పుస్తకం అంచున ఉంది. ది ఎడ్జ్ ఈజ్ వెరీ క్లోజ్. ది ఎడ్జ్ ఈజ్ వెరీ క్లోజ్. అంచు చాలా దగ్గరగా ఉంది. అంచు చాలా దగ్గరగా ఉంది. ఇన్హెరిట్. ఇన్హెరిట్ని తెలుగులో వారసత్వంగా అంటాం. దే ఇన్హెరిట్ మనీ. దే ఇన్హెరిట్ మనీ. వారు డబ్బు వారసత్వంగా పొందుతారు. దే ఇన్హెరిట్ అ ఫార్మ్. దే ఇన్హెరిట్ అ ఫార్మ్. వారు ఒక పొలాన్ని వారసత్వంగా పొందుతారు. ఈ 20 పదాలు మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. వీటిని ఈరోజే ప్రాక్టీస్ చేయండి. మరిన్ని ఇంగ్లీష్ లెసన్స్ కోసం ఇప్పుడే తెలుగు మీనింగ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.